నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ మస్తాన్ 10th మ్యాథ్స్. ఇప్పటివరకు మనం కొన్ని వీడియోలు చేసాము. సో చాప్టర్ 1 10th క్లాస్ సంబంధించి ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్లో 3వ వీడియో చేస్తున్నాం మనం. సో నోట్స్ చూస్తూ రాసుకోండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వెరీ ఇంపార్టెంట్ మనకు. ఇవన్నీ కనుక ఫాలో అయితే మీరు ఖచ్చితంగా 100కు 100 తెచ్చుకుంటారు. ఏ మాత్రం కష్టం లేకుండా ఇష్టపడి చదువుతూ ఆవరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను కాబట్టి మీరు నోట్స్ కూడా రాసుకుంటే చాలా మంచిది. ఓకే, లెట్ us స్టార్ట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మల్టిపుల్స్ అంటే నేర్చుకున్నాం. మల్టిపుల్స్ ఏంటంటే దీన్ని తెలుగులో గుణిజము అంటాం. ఏంటి, ఒక నెంబర్ యొక్క మల్టిపుల్స్ను కనుగొనాలంటే ఆ నెంబర్ను 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ లతో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ యొక్క మల్టిపుల్స్ వస్తాయి. అంటే అర్థమైందంటే, సపోజ్ ఒక నెంబర్ యొక్క మల్టిపుల్స్ కనుక్కోవాలా, అప్పుడు ఆ నెంబర్ని ఏం చేయాలా, ఆ నెంబర్ను 1తో మల్టిప్లై చేస్తేమి, 2తో మల్టిప్లై చేస్తేమి, 3తో మల్టిప్లై చేస్తేమి, 4తో చేస్తేమి, 5తో చేస్తేమి, అలా చేసుకుంటూ పోతే ఏమొస్తాయో అవన్నీ కూడా ఆ నెంబర్ యొక్క మల్టిపుల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 2 రాస్తాం, 2 మల్టిపుల్స్ రాస్తాం. సో ఈ 2 యొక్క మల్టిపుల్స్ 2 యొక్క గుణిజాలు అంటాం, తెలుగులో గుణిజము అంటాం. తెలుగులో ఏమంటాం అంటే గుణిజాలు. సో మల్టిపుల్స్ ఆఫ్ 2 రాస్తున్నాం. సో 2ని ఏం చేయాలా, 2ను 1తో మల్టిప్లై చేస్తే ఎంత, 2ను 2తో మల్టిప్లై చేస్తే ఎంత, 2ను 3తో మల్టిప్లై చేస్తే ఎంత, 2ను 4తో మల్టిప్లై చేస్తే ఎంత, 2ను 5తో మల్టిప్లై చేస్తే ఎంత, 2ను 6తో చేస్తే ఎంత, 2ను 7తో 8తో 9తో 10తో అలా ఎన్ని వస్తాయండి, వస్తూనే ఉంటాయి, ఇన్ఫైనైట్ వస్తూనే ఉంటాయి. సో మల్టిపుల్స్ ఆఫ్ 2 ఎన్ని ఉంటాయి, ఎన్ని అనంతం అంటాం, ఇన్ఫైనైట్ నెంబర్ ఉంటాయి. మరి ఎలా కనుక్కోవాలి చెప్పండి. ఇంతకుముందు చెప్పిన డెఫినేషన్లో ఆ నెంబర్ని 1 2 3 4 5తో మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. సో ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 2 రాస్తున్నాం కాబట్టి 2ను 1తో మల్టిప్లై చేస్తే 2 1s are 2, 2ను 2తో మల్టిప్లై చేస్తే 2 2s are 4, 2ను 3తో చేస్తే 2 3s are 6, 2ను 4తో చేస్తే 2 4s are 8, 2ను 5తో చేస్తే 2 5s are 10, 2ను 6తో చేస్తే 2 6s are 12. అంటే ఏం లేదండి, రెండో ఎక్కం రాయడమే, సెకండ్ టేబుల్ రాయడమే. 2 4 6 8 10 12 14 16 18 20 అలా రెండు పెంచుకుంటూ పోవాలి. 2 పెంచుకుంటూ పోదాం అంటే అవి మల్టిపుల్స్ ఆఫ్ 2 అవుతాయి. అర్థమైందా? అదేవిధంగా చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ వేస్తున్నాం. మల్టిపుల్స్ ఆఫ్ 5 మల్టిపుల్స్ రాస్తున్నాం. 5 యొక్క గుణిజాలు, 5 యొక్క గుణిజము అంటాం. మల్టిపుల్స్ ఆఫ్ 5 మల్టిపుల్స్ అనే 5ను 1 2 3 4 5తో 6 7 8 అట్లా మల్టిప్లై చేసుకుంటూ వస్తే వచ్చేటివే 5 యొక్క మల్టిపుల్స్. ఇప్పుడు చూడండి, మల్టిపుల్స్ ఆఫ్ 5 యొక్క రాయడమే. ఫిఫ్త్ టేబుల్ ఏముంటుంది, 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25, 5 6s are 30. మళ్ళీ ఏమొస్తుంది, మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 యాడ్ చేసుకుంటూ పోండి అంతే, ముందున్న దానికి 5 యాడ్ చేయండి. సో 30 తర్వాత 30 + 5 35, 40 45 50 55 60 అలా వస్తున్నట్టు ఎన్ని వస్తాయండి, ఇన్ఫైనైట్ అనంతం వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్స్ ఆఫ్ 10 అని చెప్పినాం. 10 యొక్క గుణిజము గుణకారం చేయగా వచ్చేటివి గుణిజాలు. ఏ గుణకారం ఎలా చేయాలి, 1తో 2తో 3తో 4తో అలా చేసుకుంటూ పోతే వచ్చేటివే గుణిజం. సో 10 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ ఆఫ్ 10. 10th టేబుల్ రాయడమే. సో 10 ఏం చేయాలా, 1తో 2తో 3తో 4తో మల్టిప్లై చేసుకుంటూ పోతే వచ్చేటివే మల్టిపుల్స్ ఆఫ్ 10. సో మల్టిపుల్స్ ఆఫ్ 10, 10 1s are 10, 10 2s are 20, 10 3s are 30, 10 4s are 40, 10 5s are 50, 10 6s are 70, 60, 10 6s are 60, మళ్ళీ 70 80 90 100 అలా వస్తూ ఉంటాయి. ఏంగా ముందున్న ప్రీవియస్ నెంబర్కి 10 యాడ్ చేయాలి. మల్టిపుల్స్ ఆఫ్ 10 రాసేటప్పుడు ముందున్నటువంటి నెంబర్కి 10 యాడ్ చేయాలి. 10 + 10 20, 20 + 10 30, 30 + 10 40 అలా రాసుకోవచ్చు. లేదా 10th టేబుల్ మీకు తెలుసు కాబట్టి 10 20 30 40 50 60 70 80 90 100 అలా మనకు వస్తున్నాయి. ఎన్ని వస్తాయండి, ఇన్ఫినిట్ నెంబర్ వస్తూనే ఉంటాయి. సో ఈ మల్టిపుల్స్ ఆఫ్ దట్ నెంబర్ అంటాం. ఏ నెంబర్ యొక్క మల్టిపుల్స్ కనుక్కోవాలనుకుంటామో ఆ నెంబర్ని
1 2 3 4 5 6 అలా వాటితో మల్టిప్లై చేసుకుంటా పోతే వచ్చేటివే మల్టిపుల్స్. దట్స్ కాబట్టి దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్స్. సో ఇంతకుముందు మనము మల్టిపుల్స్ అంటే నేర్చుకున్నాం. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఎల్ అంటే మీ లీస్ట్, సి అంటే మీ కామన్, ఎం అంటే మీ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. సో ఎల్ ఇది తీసుకున్నాం, కామన్లో సి తీసుకున్నాం, మల్టిపుల్లో ఎం తీసుకున్నాం. సో ఎల్సిఎం అని చెప్తాం, లీస్ట్ కామన్ మల్టిపుల్. తెలుగు కూడా నేర్చుకుని తెలుగు టర్మినాలజీ అప్పుడు వాడతాం. తెలుగు మీడియం పిల్లలు కూడా ఉన్నారు. పైగా చాలామందికి తెలుగు టర్మ్స్లో అలవాటైన ఉంటారు. సో వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో ఎల్సిఎం అంటే కసాగు అనడం చాలామందికి అలవాటు తెలుగు మీడియం వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా. సో కసాగు, క అంటే మీ కనిష్టము లీస్ట్ అని, సా అంటే సామాన్యము, గు అంటే గుణిజము. కసాగు కనిష్ట సామాన్య గుణిజము. కసాగు అంటాం. ఇంగ్లీష్ మనం ఎల్సిఎం అంటాం. సో మామూలుగా మనం టైం లేనప్పుడు ఏం చేస్తాం, కసాగు అంటే ఎల్సిఎం కనుక ఏం చేస్తామంటే 2 నెంబర్లు వేసేసి సపోజ్ ఇటు 2 3 వేసేసి ఇట్లా చేసుకుంటూ పోతా ఉంటాం. సో అది కాన్సెప్ట్ బేస్డ్ కాదు. సో అందుకే నేను ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను ప్రాబ్లంలోకి వెళ్తాను ఎలా చేయాలనేది. సో ఏంటి ఈ కాన్సెప్ట్ బేస్డ్ మనం చేద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నా. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2, 3. 2 నెంబర్స్ ఇచ్చాడు, 2, 3 2 నెంబర్లు ఇచ్చాడు. దానికి ఎల్సిఎం కనుక్కోవాలి, కసాగు కనుక్కోవాలి. మళ్ళీ ఎలా కనుక్కుంటాం, కాన్సెప్ట్ నుంచే మనం కనుక్కుందాం ఫస్ట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు కాన్సెప్ట్ తెలియకపోతే మీకు అది మెదడులోకి చొచ్చుకొని పోవాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ తెలియాలి. చూడండి, 2, 3 ఎల్సిఎం కనుక్కోవాలి. ఇలా ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం వెళ్దాం. సో గివెన్ నంబర్స్ 2, 3 2 నెంబర్లు ఇచ్చాడు, 2, 3 ఇచ్చాడు, అది రాశాం. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలా, మల్టిపుల్స్ రాయాలా, మళ్ళీ కామన్ మల్టిపుల్ రాయాలా, మళ్ళీ లీస్ట్ కామన్ మల్టిపుల్ రాయాలి, లీస్ట్ రాయాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే అకార్డింగ్ టు ప్రాబ్లం ఫస్ట్ మల్టిపుల్స్ రాయాలి. సో మల్టిపుల్స్ రాద్దాం. సో మల్టిపుల్స్ ఆఫ్ 2 2 మల్టిపుల్స్ రాస్తున్నాం. ఇంతకుముందు చెప్పాను మల్టిపుల్స్ ఎలా వస్తాయి. 2 మల్టిపుల్స్ రాయాలంటే సెకండ్ టేబుల్ రెండో ఎక్కం రాయడమే అంతే. సో 2ను 1తో 2తో 3తో 4తో 5తో మల్టిప్లై చేస్తే వచ్చేటివే మల్టిపుల్స్ అని ఇంతకుముందు చెప్పాను క్లాస్లో. కాబట్టి 2 మల్టిపుల్స్ 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 ఎన్ని వస్తాయండి, ఇన్ఫైనైట్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 2. మల్టిపుల్స్ అంటే ఏందనేది ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, అక్కడ డీటెయిల్గా ఉంది చూడండి. సో మల్టిపుల్స్ ఆఫ్ 2. సో సెకండ్ టేబుల్ సంబంధించి రాయడం అంతే. 2ను 1తో 2తో 3తో 4తో మల్టిప్లై చేసి వచ్చేటివే మల్టిపుల్స్ ఆఫ్ 2. సో మల్టిపుల్స్ ఆఫ్ 2 అయిపోయింది. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3. సో ప్రాబ్లం చూడండి, 2 3 మల్టిపుల్స్ రాస్తున్నాం. మల్టిపుల్స్ ఆఫ్ 2 రాసాం. నెక్స్ట్ ఏంటి, మల్టిపుల్స్ ఆఫ్ 3 రాస్తున్నాం. 3 మల్టిపుల్స్ అంటే మేము 3ని 1తో 2తో 3తో మల్టిప్లైస్ వచ్చేటివి. సో 3 మల్టిప్లైస్ 1తో మల్టిప్లైస్ 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18, 3 7 జా 21, 3 8 జా 24, మళ్ళీ 27, 30, 33 అలా వస్తూనే ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్స్ వస్తూనే ఉంటాయి. ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 3. ఓకేనండి. సో ఫస్ట్ మనం అకార్డింగ్ డెఫినేషన్ మల్టిపుల్స్ రాయాలా. సో మల్టిపుల్స్ రాసేసాం. మళ్ళీ ఏంటండి డెఫినేషన్ ప్రకారం మల్టిపుల్స్ అనగా మళ్ళీ కామన్ మల్టిపుల్ రాయాలి. కామన్ మల్టిపుల్స్ రాయాలండి. ఈ రెండిట్లో ఉండేటువంటి కామన్గా ఉండేటువంటి నెంబర్స్ ఏం చూద్దాం. సో 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా లేదు. 3 ఇక్కడ ఉంది, అక్కడ ఉందా లేదు. ఏ నెంబర్ అయితే రెండిట్లో ఉంటుందో ఆ నెంబర్ కామన్ మల్టిపుల్ అంట. దట్ ఈస్ కామన్. ఈ మల్టిపుల్స్ ఉన్నాయి. ఈ 2 మల్టిపుల్స్లో కామన్గా ఉండే నెంబర్ చూద్దాం. సో 4 దీంట్లో ఉంది, దీంట్లో లేదు. 6 దీంట్లో ఉంది, దీంట్లో కూడా ఉందా ఉంది. సో 6 చూడండి ఇక్కడ ఉందా, అదేవిధంగా 6 ఇక్కడ ఉంది చూడండి. 6 కామన్. సో కామన్ మల్టిపుల్స్ కింద 6 రాసేసాను. 6 రాసేసాను. నెక్స్ట్ 8 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 9 ఇక్కడ ఉంది, అక్కడ లేదు. సో కామన్గా లేవు. 10 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 12 ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది కదా. 12 అక్కడ కూడా ఉంది. సో 12 ఇక్కడ ఉంది,
ఇక్కడ ఉంది. సో 12 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కామన్ అన్నమాట. సో 12 కూడా రాసేసాను. 12. నెక్స్ట్ ఇంకేమో చూడండి, కామన్ నుండి 18 ఇక్కడ ఉంది, అదేవిధంగా 18 ఇక్కడ ఉంది, రెండిట్లో ఉంది. సో 18 కూడా రాసాం. ఇంకేమొస్తుందండి? సో ఇక్కడ 24 ఉందా, ఇక్కడ 24 వస్తుంది చూడండి. 20 తర్వాత ఏమొస్తుంది? 22 తర్వాత 24, అక్కడ 24 ఉంది, ఇక్కడ 24 వస్తుంది. 24 కూడా కామన్. ఇలా మనకు వస్తూ ఉంటాయి. 6, 12, 18, 24, మళ్ళీ ఏమొస్తుంది? 30 వస్తుంది. మళ్ళీ ఏమొస్తుంది? 36. అలా వస్తూ ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటాయి? ఇన్ఫినిట్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎలా ఉంది చెప్పండి. ఇది మల్టిపుల్స్ ఆఫ్ 2 లాగా ఉంది, ఇది మల్టిపుల్స్ ఆఫ్ 3నా? ఇలా ఉంది మల్టిపుల్స్ ఆఫ్ 6 లాగా కనబడుతుంది చూడండి. 6 1 = 6, 6 2 = 12, 6 3 = 18, మళ్ళీ ఏమొస్తుంది? 24 వస్తుంది. 6 4 = 24, మళ్ళీ 6 5 = 30, 6 6 = 36. ఇలా వస్తూ ఉంటాయి. ఇవి ఏంటి ఇవి కామన్ మల్టిపుల్స్. కామన్ మల్టిపుల్స్ అంటే ఇవి దీంట్లో ఉంటాయి, దీంట్లో ఉంటాయి. ఇది దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఇది దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఇవన్నీ కామన్ మల్టిపుల్స్. సో డెఫినేషన్ ప్రకారము ఫస్ట్ ఏం రాసామండి? మల్టిపుల్స్ రాసాం. మళ్ళీ ఏం వేసాం? కామన్ మల్టిపుల్స్ రాసాం. కామన్గా ఉండి వీటిల్లో లీస్ట్ చిన్నది రాయాలి. కామన్ మల్టిపుల్స్ రాసిన తర్వాత దాంట్లో చిన్నది సెలెక్ట్ చేసుకుంటే అది లీస్ట్ అన్నమాట. వీటిలో కామన్ మల్టిపుల్స్ అవి, వీటిలో చిన్నది ఏదండి? ఇదే లిస్ట్. 6 ఏదండి లిస్ట్. సో ఇదే కామన్ మల్టిపుల్స్ లీస్ట్ కాబట్టి దిస్ ఈస్ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎంత? 6. అదే రాశాను. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈక్వల్ టు 6. ఇదే ఎల్సిఎం అంటారు. సో లీస్ట్ LCM, ఎల్సిఎం ఎంత వచ్చండి? 6. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం వచ్చి 6 వచ్చింది. ఇది కాన్సెప్ట్ అండి. మనం ఏం చేస్తామంటే 2 3 గీతలు కొట్టేసి చేసుకుంటా పోతాం. దానికన్నా ముందు కాన్సెప్ట్ నేర్చుకోవాలా. సో చిన్న నెంబర్స్కి అయితే మనకి ఈజీగా ఉంటుంది మెథడ్. పెద్ద నెంబర్స్కి ఎలా చేయాలి మళ్ళీ చెప్తాం. సో ఫస్ట్ ఎల్సిఎం ఎలా కనుక్కోవాలండి? మామూలు చిన్న నెంబర్స్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? మల్టిపుల్స్ రాయాలా, మళ్ళీ కామన్ మల్టిపుల్స్ రాయాలా, కామన్ మల్టిపుల్స్లో కల్లా లీస్ట్ నెంబర్ ఏదో అది సెలెక్ట్ చేసుకోవాలా. అదే ఎల్సిఎం అవుతుంది. సో ఎగ్జాంపుల్ 2 చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చేసాం, ఇంకా సెకండ్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 2, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 4, 8. 2 నెంబర్స్ ఇచ్చాడు, 4, 8. దాన్ని ఎల్సిఎం కనుక్కోమన్నాడు. సో స్టెప్ వైజ్ రాస్తున్నాం. గివెన్ నెంబర్స్ ఏమి ఇచ్చాడు? 4, 8. ఇచ్చినటువంటి సంఖ్యలు 4, 8 ఇచ్చాడు. వాటి ఎల్సిఎం కనుక్కోవాలా. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఫస్ట్ ఏం రాయాలా? మల్టిపుల్స్ రాయాలి. సో 4, 8 కాబట్టి మల్టిపుల్స్ ఆఫ్ 4 రాయాలి. సో మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే 4 మల్టిపుల్స్ ఎట్లా వస్తాయి? 4ని 1తో 2తో 3తో 4తో మల్టిప్లై చేస్తా వచ్చేటివే 4 మల్టిపుల్స్. 4 1 = 4, 4 2 = 8, 4 3 = 12, 4 4 = 16. 4 యాడ్ చేసుకోండి. 20, 24, 28, 32, 36, 40, 44, 48 అలా వస్తుంటాయి. ఇన్ఫినిట్ నెంబర్ వస్తుంది. సో ఈ మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే 4వ ఎక్కం 4th టేబుల్లో ఉన్నట్టు రాసుకోవాలి అంతే. లేదా ప్రీవియస్ నెంబర్కి 4 యాడ్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు మనకు మల్టిపుల్స్ ఆఫ్ 4 వస్తాయి. నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 8. సో 8 మల్టిపుల్ రాయాలి. సో 8 మల్టిపుల్ ఎట్లా వస్తుందండి మనకు? 8ని 1తో 2తో 3తో 4తో మల్టిప్లై చేస్తూ వచ్చేటి మల్టిపుల్స్ ఆఫ్ 8. సో ఇక్కడ చూడండి, 8ని 1తో మల్టిప్లై చేస్తే 8, 2తో మల్టిప్లై చేస్తే 16, 3తో మల్టిప్లై చేస్తే 24, 32, 40, 48, 56, 64, 72, 80. ఇంకేమొస్తాండి? 8 యాడ్ చేసుకుంటా పోండి. 8 తర్వాత 88 అలా వస్తుంటుంది. ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 8. సో నెక్స్ట్ ఫస్ట్ మల్టిపుల్స్ రాసాం. మళ్ళీ ఏముంది? కామన్ మల్టిపుల్స్ రాయాలి. డెఫినేషన్ ప్రకారం రాయండి. ఫస్ట్ మల్టిపుల్స్ రాసేసాం, మళ్ళీ కామన్ మల్టిపుల్స్. ఈ రెండిట్లో ఉండేటువంటి కామన్ మల్టిపుల్స్ ఈ రెండిట్లో ఉండాలి. ఈ రెండిట్లో ఉండేటువంటి కామన్ మల్టిపుల్స్ రాస్తే ఏమవుతుంది చెప్పండి? సో కామన్ మల్టిపుల్స్ చూడండి, 8 దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఈ రెండిట్లో కామన్ 4 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, అది రాయడంలా. సో రెండిట్లో 8 ఉంది, అది రాసాను. సో అదేవిధంగా రెండిట్లో 16 ఉంది, అది రాసాను. అదేవిధంగా రెండిట్లో 24 ఉంది, 24 రెండిట్లో ఉంది, అది రాసాను. ఇప్పుడు 12 ఉంది, దీంట్లో లేదు. 20 ఉంది, దీంట్లో లేదు.
సో మనకు రెండిట్లో ఉండేటివే కామన్ అంట. సో అదేవిధంగా చూడండి ఇంకా ఏముంది 32. సో 32 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 32 రాసింది. 40 ఇక్కడ ఉంది, నెక్స్ట్ 40 ఇక్కడ ఉంది, ఇది రాసింది. సో ఇవన్నీ కామన్ మల్టిపుల్స్ రెండిట్లో ఉండేవి. సో 8 ఉంది, 16 ఉంది, 24 ఉంది, 32 ఉంది, 40 ఉంది, ఇలా వస్తూ ఉంటాయి. ఎన్ని వస్తాయి? ఇన్ఫినిట్ వస్తాయి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 8 లాగా ఉన్నాయి చూడండి. 8 1 జా, 8 2 జా, 8 3 జా, 8 4 జా, 8 5 జా, 8 6 జా, 8 7 జా, అలా వస్తాయి. మల్టిపుల్స్ ఆఫ్ 8 లాగా మనకు వచ్చినాయి. సో ఇవి కామన్ మల్టిపుల్స్. ఈ కామన్ మల్టిపుల్స్లో కల్లా చిన్నది ఏది? చిన్నది లీస్ట్ ఏది? ఇదే కదండి అన్నిటికన్నా చిన్నది. వీటన్నిటిలో కల్లా చిన్నది 8 కదా. సో దిస్ ఈస్ కామన్ మల్టిపుల్స్లో కల్లా లీస్ట్. కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య గుణిజం. సో ఎల్సిఎం ఎంత వచ్చింది? 8. దట్స్ ఆల్. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈక్వల్ టు 8. ఎల్సిఎం ఈక్వల్ టు 8 అంటాం. సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇలా చదువుకోమా. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం అంటే ఇలా ఉంటుంది. సో మల్టిపుల్స్ రాయాలా, కామన్ మల్టిపుల్స్ రాయాలా, లీస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇవి ఎప్పుడు మనం ఫాలో అవుతాము? చిన్న నెంబర్స్కి అయితే ఇప్పుడు 2 3 సింపుల్గా ఉంది, ఇంతకుముందు రాశాను. 4 8 ఇలా సింపుల్గా ఉన్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే మంచిది. కాన్సెప్ట్ కోసం చిన్న నెంబర్ సెలెక్ట్ చేయడం, చిన్నవి. పెద్ద నెంబర్లు అనుకోండి మీకు అంత మల్టిపుల్స్ రావడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ప్రాసెస్ ప్రకారం ఎలా చేయాలో మనం ఇంకో విధంగా చెప్తాం. ఓకేనా? సో థ్యాంక్స్ అండి. నా మస్తాన్ 10th మ్యాథ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేసి ఈ కాన్సెప్ట్స్ మొత్తం బాగా నేర్చుకొని మీరు ఇష్టంగా మ్యాథ్స్ని చదివి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ 10th మ్యాథ్స్ మార్క్స్తో పాస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.